భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్. ఆర్టికల్ నెంబర్ 1 భారతదేశం పేరు మరియు భూభాగం. ఆర్టికల్ నెంబర్ 3 నూతన రాష్ట్రముల ఏర్పాటు, రాష్ట్ర సరిహద్దుల సవరణ. ఆర్టికల్ నెంబర్ 13 ప్రాథమిక హక్కులను హరించివేయు శాసనములు చెల్లవు. ఆర్టికల్ నెంబర్ 14 చట్టం ముందు సమానత్వం. ఆర్టికల్ నెంబర్ 15 మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షత నిషేధం. ఆర్టికల్ నెంబర్ 16 ప్రభుత్వోద్యోగాల్లో సమాన ఉద్యోగావకాశాలు. ఆర్టికల్ నెంబర్ 17 అంటరానితనం నిషేధం. ఆర్టికల్ నెంబర్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ మొదలైన కొన్ని హక్కుల రక్షణ. ఆర్టికల్ నెంబర్ 21 వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కుల రక్షణ. ఆర్టికల్ నెంబర్ 21A ప్రాథమిక విద్యా హక్కు. ఆర్టికల్ నెంబర్ 25 అంతరాత్మ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛగా మతాన్ని అవలంబించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి గల స్వేచ్ఛ. ఆర్టికల్ నెంబర్ 30 విద్యాలయాలను స్థాపించి నిర్వహించుకొనుటలో అల్ప సంఖ్యాకులకు హక్కు. ఆర్టికల్ నెంబర్ 32 ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయడం. ఆర్టికల్ నెంబర్ 38 ప్రజా సంక్షేమానికి అవసరమైన సామాజిక వ్యవస్థను రాజ్యం ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ నెంబర్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు. ఆర్టికల్ నెంబర్ 44 పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతి. ఆర్టికల్ నెంబర్ 45 శిశు సంరక్షణ మరియు 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు విద్య. ఆర్టికల్ నెంబర్ 46 షెడ్యూల్డ్ కులాలు, తెగలు మరియు ఇతర బలహీన వర్గాల వారి యొక్క విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించడం. ఆర్టికల్ నెంబర్ 50 కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖ ఏర్పాటు. ఆర్టికల్ నెంబర్ 51 అంతర్జాతీయ శాంతిని మరియు భద్రతను పెంపొందించాలి. ఆర్టికల్ నెంబర్ 51A ప్రాథమిక విధులు. ఆర్టికల్ నెంబర్ 72 శిక్షలను రద్దు, క్షమాభిక్ష ప్రసాదించుటకు రాష్ట్రపతికి గల అధికారం. ఆర్టికల్ నెంబర్ 74 రాష్ట్రపతికి సలహాలు, సహాయం అందించేందుకు కేంద్ర మంత్రిమండలి ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 110 ద్రవ్య బిల్లుల నిర్వచనం. ఆర్టికల్ నెంబర్ 112 వార్షిక ఆర్థిక నివేదిక. ఆర్టికల్ నెంబర్ 123 పార్లమెంటు విరామ సమయంలో ఆర్డినెన్స్ జారీ చేసేందుకు రాష్ట్రపతికి గల అధికారం. ఆర్టికల్ నెంబర్ 143 సుప్రీంకోర్టును సంప్రదించేందుకు రాష్ట్రపతికి గల అధికారం. ఆర్టికల్ నెంబర్ 155 గవర్నర్ నియామకం. ఆర్టికల్ నెంబర్ 161 కొన్ని కేసులలో నేరస్తులను క్షమాభిక్షను ప్రసాదించు మొదలైన అంశాలకు సంబంధించి గవర్నరుకు గల అధికారం. ఆర్టికల్ నెంబర్ 163 గవర్నర్లకు సలహాలను, సమయాన్ని అందించేందుకు మంత్రిమండలి ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 169 రాష్ట్రాలలో శాసనమండలి రద్దు లేక ఏర్పాటు చేయుట. ఆర్టికల్ నెంబర్ 200 బిల్లులకు ఆమోదం తెలుపుట. ఆర్టికల్ నెంబర్ 213 శాసనసభలు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్సును జారీ చేయుటకు గవర్నర్కు గల అధికారం. ఆర్టికల్ నెంబర్ 226 హైకోర్టుకు గల రిట్ ఆదేశములు జారీ చేయు అధికారం. ఆర్టికల్ నెంబర్ 239 ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తి. ఆర్టికల్ నెంబర్ 249 జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశములపై పార్లమెంటు శాసననములు చేయవచ్చు. ఆర్టికల్ నెంబర్ 262 అంతర్రాష్ట్ర నదీ జలాల లేదా నదీలోయల వివాదముల పరిష్కారం. ఆర్టికల్ నెంబర్ 263 అంతర్రాష్ట్రీయ మండలి ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు. ఆర్టికల్ నెంబర్ 275
కొన్ని రాష్ట్రములకు కేంద్ర గ్రాంట్లు లేక సహాయం. ఆర్టికల్ నెంబర్ 280 ఆర్థిక సంఘం. ఆర్టికల్ నెంబర్ 300 న్యాయ సంబంధిత చర్యలు, దావాలు, ప్రొసీడింగులు. ఆర్టికల్ నెంబర్ 300 ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపు. శాసనం ద్వారా తప్పమరే విధంగానూ వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకోరాదు లేదా తీసివేయరాదు. ఆర్టికల్ నెంబర్ 311 కేంద్ర, రాష్ట్ర సివిల్ ఉద్యోగులను ఉద్యోగము నుండి తొలగించుట, హోదా తగ్గించుట మొదలగునవి. ఆర్టికల్ నెంబర్ 312 అఖిల భారత సర్వీసులు. ఆర్టికల్ నెంబర్ 315 కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్లు. ఆర్టికల్ నెంబర్ 320 పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధులు. ఆర్టికల్ నెంబర్ 323 పరిపాలనా న్యాయస్థానములు. ఆర్టికల్ నెంబర్ 324 ఎన్నికలపై ఆదిక్షణ ఆదేశాలనిచ్చుట మరియు ఎన్నికల నియంత్రణ. ఎన్నికల కమిషన్ దేశంలో ఉండటం. ఆర్టికల్ నెంబర్ 330 షెడ్యూల్డు కులాలు, తెగలకు లోక్సభలో సీట్లు రిజర్వేషన్. ఆర్టికల్ నెంబర్ 335 ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించడం. ఆర్టికల్ నెంబర్ 352 అత్యవసర పరిస్థితిని, నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించడం. ఆర్టికల్ నెంబర్ 356 రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సందర్భానికి సంబంధించిన నిబంధనలు. రాష్ట్రములలో రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ నెంబర్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు. ఆర్టికల్ నెంబర్ 365 కేంద్ర ఆదేశములను రాష్ట్ర ప్రభుత్వము ఖాతరు చేయకపోవుట, పర్యవసనము. ఆర్టికల్ నెంబర్ 368 రాజ్యాంగ సవరణ విధానం. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు గల అధికారం.